అందరికీ నమస్కారం. ఈరోజు కథ పంతం ప్రేమ పార్ట్ 73. ఇక స్టోరీకి వెళ్తే, సరదాగా కొట్టుకుంటూ ఆడుతూ టైం స్పెండ్ చేస్తున్న భాను ఇషితలను చూసి హ్యాపీగా ఫీల్ అవుతుంది అనుపమ. ఇషిత అసలు మాట వినదు అని అంటున్న భాను మాటలకు భానుని టీస్ చేస్తుంది అనుపమ. కృష్ణ గురించి నువ్వు బాధపడుతున్నావా అన్న భానుతో, మనల్ని నిజంగా ప్రేమించేవారు మన కోసం ఏమేం చేస్తారో అంటూ తన మనసులోని భావాన్ని వివరంగా చెప్తుంది అనుపమ. బాబీ, నాకు ఒక హెల్ప్ కావాలి అని అనుపమని అడుగుతుంది భాను. కైసర్తో ఆడుతున్న భానుని చూస్తూ, వాడికి తమ్ముణ్ణి ఇద్దామా అని అన్నాడు విక్రమ్. మాహిర్ ఇంకా రాలేదని కంగారు పడుతుంది భాను. తర్వాత ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం. తన ఎదురుగా ఉన్న వ్యక్తి వైపు కనకనమంటూ రగిలే చింతనిప్పుల్లాంటి కళ్ళతో అతని వైపు సూటిగా చూస్తూ, నీకు ఆఖరి అవకాశం ఇస్తున్నాను, ఇదంతా చేయమని నీతో చెప్పింది ఎవరు అని గర్జిస్తున్న సింహంలో అడిగాడు మాహిర్. మాహిర్ కళ్ళల్లో కోపం చూడగానే స్థాణువులా బిగుసుకుపోయాడు అతను. ముందుకు వస్తున్న మాహిర్ను చూస్తూ, క్షమించండి, మీకు నేనేం చెప్పలేను, దయచేసి నన్ను వదిలేయండి అంటూ నిస్సహాయంగా మాహిర్ను బ్రతిమలాడడం మొదలుపెట్టాడు ఆ వ్యక్తి. అయితే నీతో ఎటువంటి ఉపయోగం లేదు, అటువంటప్పుడు నిన్ను వదిలిపెట్టడం వల్ల మాత్రం ఏంటి లాభం అంటూ అతని గొంతు పట్టుకున్నాడు మాహిర్. భాను ఎదుర్కొన్న పరిస్థితి గుర్తురాగానే మాహిర్లో కోపం పెరిగిపోయింది. మాహిర్ దవడకండరం బిగుసుకుంది. క్షణక్షణానికి అతని గొంతు మీద పట్టు బిగుస్తుండడంతో బాధతో గింజుకుంటున్నాడు అతను. అంతలో అక్కడికొచ్చిన యుగ మాహిర్ను ఆపుతూ, మాహిర్ ఆగు, వాడు చచ్చిపోతాడు అన్నాడు మాహిర్ను వెనక్కి లాగడానికి ప్రయత్నిస్తూ. యుగ్ చేతిని విడిపించుకున్న మాహిర్ కోపంగా చూస్తూ, వాడు చెప్పలేడంట, మనకి వాడి వివరాలు చెప్పలేడు, కానీ వాడెవడో చెప్తే ఇంతకాలం నమ్మకంగా ఉన్నవాడు కాస్త గుడిని కిడ్నాప్ చేయడానికి, ఆఖరికి చంపడానికి కూడా సిద్ధపడిపోతాడు. అంటే వీడికి మనకన్నా వాడంటేనే భయం ఎక్కువ కదా. అందుకే వీడికి భయం అంటే ఏంటో చూపిస్తాను, వీడు నిజం ఎందుకు చెప్పడో నేను చూస్తా అంటూ మళ్ళీ అతని గొంతు పట్టుకున్నాడు మాహిర్. మాహిర్ ఆగు, వాడు చెప్పాల్సిన అవసరం లేదు, వాడిని వదిలే అన్నాడు యుగ్. ఏంటి? అవును, ఇదంతా ఎవరు చేయిస్తున్నారో నాకు తెలుసు, ముందు నూరా అని అనడంతో అతన్ని వదిలేశాడు మాహిర్. కానీ అప్పటికే ఆ వ్యక్తి స్పృహ కోల్పోయాడు. చూసుకో, వాడితో మనకింకా పని ఉంది అంటూ అక్కడ ఉన్న వాళ్ళకు చెప్పి మాహిర్ను అక్కడి నుండి మరొక రూమ్లోకి తీసుకొని వెళ్ళాడు యుగ్. మాహిర్ ఏంటి ఆ ఆవేశం? వాడితో మనకింకా చాలా పని ఉంది. ఇప్పుడు నీ ఆవేశంతో వాడిని చంపేస్తావా? వాడిని చంపేసినా తప్పులేదు, లేదంటే వాడు గుడి జోలికి వస్తాడా? ఆ మొండిది ముందుగానే తేరుకుంది కాబట్టి సరిపోయింది, లేదంటే వీడు చేసిన పనికి గుడికి ఏదైనా జరిగి ఉంటే ఈ పాటికి సిట్టి మొత్తాన్ని తగలబెట్టేసి ఉండేవాడిని. మాహిర్, ఒక్కసారి ఇలానే ఎవరో చేసిన తప్పుకు అమ్మను తారను కోల్పోయాను, ఇప్పుడు గుడిని కోల్పోవడానికి నేను సిద్ధంగా లేను అని బాధ కోపం కలగమిన గొంతుతో అన్నాడు మాహిర్. కొన్ని నిమిషాల మౌనం తర్వాత, నీకేం తెలిసిందో చెప్పు అని అన్నాడు మాహిర్. తన పాకెట్ల నుండి ఒక మొబైల్ని తీసి మాహిర్ ముందు పెట్టాడు యుగ్. ఏంటిది అన్నట్టుగా చూశాడు మాహిర్. ఇది వాడి ఫోన్. మార్నింగ్ కైజర్ వీడి పాకెట్ నుండి చూపించినప్పుడు అందులో ఎయిర్ ప్రెజర్తో పాటు వాడి మొబైల్ కూడా ఉంది. దీనిలో ఉన్న డీటెయిల్స్ చెక్ చేయగా వీడికి అమౌంట్ రాజీవ్ సార్ అకౌంట్ నుండి వీడి అకౌంట్కి ట్రాన్స్ఫర్ అయింది. వాట్? రాజీవ్ అంకుల్ అకౌంట్ నుండా? ఆ రోజు పార్టీలో గుడితో మిస్బిహేవ్ చేసిన వ్యక్తికి కూడా రాజీవ్ అంకుల్ అకౌంట్ నుండే అమౌంట్ ట్రాన్స్ఫర్ అయినట్టు తెలిసింది. అంటే ఇదంతా చేయించింది రాజీవ్ అంకులా అని అన్నాడు మాహిర్. నో మాహిర్, ఇది కరెక్ట్ కాదు, ఇందులో ఏదో మతలబు ఉంది. అంటే రాజీవ్ అంకుల్కి గుడిని చంపాల్సినంత అవసరం ఏముంది? ఎందుకు లేదు, అశ్విని ఆంటీ అన్నాడు మాహిర్. కానీ మాహిర్, నువ్వు ఆవేశంలో లాజిక్ మిస్ అవుతున్నావు. ఏంటి అని కొంచెం విసుగ్గా అడిగాడు మాహిర్. నువ్వు అంటున్నట్టుగా రాజీవ్ గారే ఇదంతా చేసుంటే తన అకౌంట్ నుండి ఎందుకు అమౌంట్ సెండ్ చేస్తారు? తన గురించి బయటకు తెలియకుండా వేరే ఏదో ఒక అకౌంట్ ఏర్పాటు చేసుకుంటారు కదా. యుగ్, మర్చిపోయావా? కొన్ని రోజుల ముందు రాజీవ్ అంకుల్ నేరుగా ఇంటికే వచ్చి మరీ గుడిని కొట్టి వెళ్ళాడు. మనకు తెలిసినా తనని ఏమీ చేయలేము అని అతని ధైర్యం అయి ఉండొచ్చు అని అన్నాడు మాహిర్. మాహిర్, నువ్వు చెప్పింది నిజమే అయి ఉండొచ్చు, కానీ నాకెందుకో మనం ఏదో మిస్ అవుతున్నామని అనిపిస్తుంది అని అన్నాడు యుగ్.
మ్యాన్షన్లో. ఏంటి కిట్టి, ఏం ఐడియా అని అడిగింది అనుపమ. బాబీ, నాకు గుర్తున్నంత వరకు ఆ రోజు నేను పార్టీ హాల్లో ఉన్నప్పుడు నాకు ఆర్కే కాల్ చేశాడు. విక్రమ్ ఫోన్ కలవడం లేదని చెప్పాడు. కానీ నేను ఆర్కేతో కాల్ మాట్లాడిన తర్వాత విక్రమ్కు కాల్ చేస్తే కాల్ కనెక్ట్ కాలేదు. అప్పుడు నా ఫోన్లో కూడా సిగ్నల్ లేదు. అందుకని నేను విక్రమ్తో మాట్లాడడానికి బయటకు వచ్చినప్పుడు విక్రమ్ లాస్య నాకు కనిపించే ప్లేస్లో ఉన్నప్పుడే నా ఫోన్లోకి తిరిగి సిగ్నల్ వచ్చింది. అంటే వాళ్ళు ఏదైనా సిగ్నల్ జామర్స్ను యూజ్ చేసే అవకాశం ఉంది అని అంది భాను. భాను చెప్పే ప్రతి విషయాన్ని చాలా కాన్సన్ట్రేషన్గా వింటున్నది అనుపమ. సో నేను ఆర్కేతో మాట్లాడిన విషయంతో పాటు నేను విక్రమ్ కూడా కాల్ చేస్తానని కూడా వాళ్ళకి తెలుసు. దీన్ని బట్టి వాళ్ళు ఎవరో నన్ను కావాలనే విక్రమ్ లాస్యాల వైపు నన్ను తీసుకెళ్లారు. సో వాళ్ళు నన్ను చాలా క్లోజ్గా వాచ్ చేస్తున్నారనేది చాలా క్లియర్గా తెలుస్తోంది. అంటే వాళ్ళు నాకు దగ్గరలోనే ఉండి ఉండాలి. ఒకవేళ నేను అనుకున్నట్లుగా వాళ్ళు జామర్ను యూజ్ చేసినట్టయితే నా దగ్గర ఒకరు ఉంటారు. విక్రమ్ వాళ్ళ దగ్గరలో కూడా మరొకరు ఉండే అవకాశం ఉంది. సో నేను ఆర్కేతో కాల్ మాట్లాడిన తర్వాత విక్రమ్కు కాల్ చేసే టైంలో సిగ్నల్ కట్ చేయడానికి నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళ మనిషి నుండి వాళ్ళకు కాల్ లేదా మెసేజ్ వెళ్ళే ఉంటుంది కదా. ఒకవేళ నా గెస్ట్ కరెక్ట్ అయ్యి అలా జరిగితే వాళ్ళెవరో తెలుసుకోవడం ఈజీ అవుతుంది అని అంది భాను. భాను చెప్పింది మొత్తం విన్న అనుపమను, నువ్వు చెప్పింది అంతా బాగానే ఉంది, కానీ ఆ మెసేజ్ లేదా కాల్ ఎవరికి చేసి ఉంటారు అని ఎలా తెలుస్తుంది? ధ్రువ్ని అడగకపోయావా? బాబీ, ఇది ధ్రువ్ వల్ల సాధ్యమయ్యే పని కాదు. కానీ ఏడీ వల్ల మాత్రమే సాధ్యమవుతుంది. బాబీ ప్లీజ్ హెల్ప్ మీ అని అంది భాను. కిటీ, నాకు తెలుసు బాబీ ఏడీ అంటే నువ్వే అని. అందుకే నిన్ను అడుగుతున్నాను. నిజం తెలుసుకోవడానికి నాకు నీ హెల్ప్ కావాలి. కిటీ, ఇదంతా నీకెలా తెలుసు? ఎప్పుడు తెలిసింది? ఈ విషయం మాహిర్కు విక్రమ్కు కూడా తెలుసా అని కంగారుగా అడిగింది అనుపమ. లేదు, కేవలం నాకు మాత్రమే తెలుసు. 2 సంవత్సరాల ముందు నేను ఆ రాహుల్ నన్ను ఏడిపిస్తుంటే నీ దగ్గరకు వచ్చినప్పుడు అనుకోకుండా నీ మాటలు విన్నాను. తర్వాత నువ్వు వర్క్ చేస్తూ ఉండడం చూశాను. అప్పుడే నీ మరో ఐడెంటిటీ గురించి నాకు తెలిసింది. ఇది బయటకు తెలిస్తే నీకెంత ప్రమాదమో నాకు తెలుసు. అందుకే కనీసం నేను అన్నయ్యతో కూడా చెప్పలేదు. నేను కాలేజ్లో ఉన్న టైంలో సడన్గా అమ్మ హెల్త్ పాడైంది. విశ్వనాథ్ను అడగడానికి వెళ్తే అతను బిజినెస్ ట్రిప్కి వెళ్ళాడు అని, రావడానికి చాలా టైం పడుతుందని చెప్పి చాలా చునకలుగా మాట్లాడింది మహిత. అప్పుడే నా క్లాస్మేట్ను తన ఎక్స్ బ్లాక్మెయిల్ చేస్తున్నాడంటూ బాధపడుతూ సూసైడ్ అటెంప్ట్ చేసింది. అప్పుడే మొదటిసారి నేను హ్యాకర్ని అయ్యాను. నేను హెల్ప్ చేయడానికి చేసిన పనికి తను నాకు అమౌంట్ ఇచ్చింది. దాంతో అమ్మ ట్రీట్మెంట్ కోసం ఈ పనిని ఎంచుకోక తప్పలేదు. అలా ఏడీగా ఎదుగుతూ వచ్చాను. కానీ నేను ఎప్పుడూ తప్పుడు వ్యక్తులకు హెల్ప్ చేయలేదు వాను. కేవలం నిజం వైపు మాత్రమే నిలబడుతూ వచ్చాను. నేను ఒక ఎథికల్ హ్యాకర్ను. డిపార్ట్మెంట్లోని కొంతమంది కీలక వ్యక్తులకు మాత్రమే నా గురించి తెలుసు. కానీ నేనెవరు, ఎలా ఉంటానన్న విషయం మాత్రం ఎవరికీ తెలియదు. ఈ విషయాన్ని మీ అన్నయ్యకు అనుపమ చేతిలో తన చేతిని ఉంచిన భాను, బాబీ కంగారు పడకు, ఈ విషయం ఎప్పటికీ ఎవరికీ తెలియదు అని చెప్పింది భాను. నవ్వుతూ భానుని హక్ చేసుకున్న అనుపమ, థ్యాంక్ యూ కిట్టి అని అన్న అనుపమ 2 నిమిషాల తర్వాత ఆ రోజు ఆర్కే తనకు పంపించిన డివైస్ గురించి తను తెలుసుకున్న విషయాలు మొత్తం భానుకి చెప్పింది. బాబీ, ఆ పర్చేస్ ఆర్డర్ను ఫాలో చేస్తే అది తెలుసుకునే అవకాశం ఉందంటావా అని అంది భాను. నేను ట్రై చేశాను కిట్టి, కానీ అదొక డెలివరీ ఏజెంట్ పేరు మీద బుక్ అయింది. దానితో ఆ దారి అక్కడితో ఆగిపోయింది. మరిప్పుడెలా? ఇది కాకుండా మరొక మార్గం ఏదైనా ఉందంటావా అని అడిగింది భాను. అదే ఆలోచిస్తున్నాను అని అంది అను. ఏదో ఒక మార్గం ఉండే ఉంటుంది, కానీ అది ఏంటో అర్థం కావడం లేదు అంటూ ఆలోచనలో పడింది భాను. తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. ఈ స్టోరీ అప్డేట్ ఎలా ఉందో కింద కామెంట్ బాక్స్లో మీ ఒపీనియన్ని షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.